ఎగువన ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఏలేశ్వరం వద్ద వరద ఉధృతి ఎప్పుడూ లేనంతగా ఉంది. ప్రాజెక్టు ప్రమాదకర పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంలో ప్రాజెక్టును చూసేందుకు పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. గేట్లు ఉండగా సుమారు 10 గేట్లు ఉండగా 5 గేట్లు ఇప్పటికే ప్రస్తుతం ఎగువ నుండి వచ్చిన వరద తాకిడికి 5 గేట్లు ఎత్తడం చూసాం. ప్రస్తుతం ఆరో గేట్ కూడా ఎత్తుతున్నారని చెప్పి, అంటే ఆరో గేట్ కూడా తెలుసుకుంటుందని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తెలియజేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడున్న ఏలేరు ప్రాజెక్టుకి సంబంధించినటువంటి విషయంలో ఎగువ నుంచి వచ్చిన వాటర్ ఏదైతే ఉందో దాన్ని దిగువకు వదిలే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించినటువంటి విషయంలో ప్రతిపాడు నియోజకవర్గం, జగ్గంపేట నియోజకవర్గం, పెద్దాపురం నియోజకవర్గం, అలాగే పిఠాపురం నియోజకవర్గం పూర్తి స్థాయిలో నీట మునిగే ప్రయత్నం, అంటే ఇంచుమించు గ్రామాలు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యే పరిస్థితి అయితే కనబడుతుంది. అలాగే లోతట్టు ప్రాంతాలని సురక్షిత ప్రాంతాలకి ప్రదేశాలకి తరలించాలని చెప్పి ఇప్పటికే కాకినాడ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ఇప్పటికీ ప్రస్తుతం ఇక్కడ మన గేట్లు ఇప్పుడు మన కెమెరామెన్ చూపిస్తున్న విధంగా 5 గేట్లు తెరిచిన పరిస్థితి ఇప్పటికీ కనబడుతుంది. అదేవిధంగా 5 గేట్లకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే ఎగువ ఉన్న వరద తాకిడి 8,650 క్యూసెక్లు ఉండగా ప్రస్తుతం ఇప్పటి వరకు, అంటే పొద్దున్నుండి రాత్రి నుండి వదిలిన వాటర్ నిమిత్తం ఇప్పటికే 500 మీటర్లు తగ్గిందని చెప్పి ఇంకా పైనుండి వాటర్ మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తెలియజేసినప్పటికీ కూడా ప్రస్తుతం ఆరో గేట్ కూడా ఇప్పుడు 5 గేట్లు ఎత్తిన పరిస్థితి కనబడుతుంది. ఆరో గేట్ కూడా ఇప్పటికి ఎత్తుతారని చెప్పి, అంటే తెలుసుకుంటుందని చెప్పి ఇప్పటికే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పైకి వెళ్ళి వారు ఆరో గేట్ని ఎత్తే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, అంటే సీఎం చంద్రబాబు నాయుడు కానీ, అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, ఇటు కలెక్టర్ కానీ పూర్తి స్థాయిలో అధికారులని దిశానిర్దేశం చేసి వారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నీటి మునిగే ప్రదేశాలని ప్రస్తుతం అక్కడ ఉన్న ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పి అధికారులకు తెలియజేసే పరిస్థితి కనబడుతుంది. అదే ఎక్కడైతే నీటి మునిగే ప్రదేశం ఉందో ఆ ప్లేస్కి సంబంధించి గొలపురాలు మండలంలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి నీట మునిగే ప్రదేశాలను, అంటే లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. కానీ ఇక్కడ అంటే ఏలేరు ప్రాజెక్టుకి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే మనం చూసిన పర్యాటకుల తాకిడి మాత్రం పూర్తి స్థాయిలో వారు రావడం, అంటే ఇక్కడికి పర్యాటకుల తాకిడి ప్రాజెక్టులో నీళ్ళని వదిలిన విషయంలో ఇక్కడ చూసేందుకు చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు పూర్తి స్థాయిలో ఇక్కడికి రావడం, వహించొద్దు, నిర్లక్ష్యంగా ఉండొద్దని చెప్పి ఏపీ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా కలెక్టర్కి దిశానిర్దేశం చేయడం, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కూడా పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేయడం జరిగింది. కెమెరామెన్ శ్రీధర్ కిషోర్ 9